కమిషన్కి ఈ 5 మంది 6 మంది లిస్ట్ ఎవరు పంపించారు? చీఫ్ సెక్రటరీ పంపించారు. అంటే నేను చెప్తాను, అంటే ఆయనే తీశాడు, ఆయనే లిస్ట్ పంపించాడు, వాళ్ళే సస్పెండ్ అయ్యారు. అంటే ఇక్కడ దీంట్లో ఎవరిని ఆ సస్పెండ్ అవ్వాల్సిన లిస్టు కూడా ఎవరిచ్చారు ఎన్నికల కమిషన్ కి? అంటే ఇప్పుడు మొత్తం వాళ్ళే చేస్తున్నారు. మీరు చెప్పిన దాని ప్రకారం నరేంద్ర మోదీ గారి సభ ఫెయిల్ అవ్వడ సందర్భంలో కానీ, ఫెయిల్ అవ్వడం మీన్స్ భద్రతా సరిగ్గా ఒక్కొక్క మాట, ఆ తర్వాత కొన్ని చోట్ల గొడవ జరిగినప్పుడు కానీ తీసేసిన వాడికి ఆల్టర్నేటివ్ పేర్లు ఇమ్మంటే ముందుగా ప్లాన్ చేసి వీళ్ళ పేర్లు ఇచ్చి వాళ్ళ జీవితాలు ఇవాళ బలైపోవడం కారణం ఆయనకి ఇష్టం వచ్చిన. ఇప్పుడు చూడండి, తాడిపత్రిలో జరిగింది ఎక్కువ, మాచర్లో జరిగింది ఎక్కువ, తిరుపతిలో జరిగింది ఎక్కువ. ఏ విధంగా నువ్వు దాన్ని ఇచ్చేసినావు? ఒకరిని సస్పెండ్ చేసి ఇద్దరిని ఏ విధంగా బేరే చేశారు? ఒక ట్రాన్స్ఫర్ చేశారు, ఇంకొక ఇద్దరిని సస్పెండ్ చేశారు. ఏ బేసిస్ మీద? తాడిపత్రి నుంచి రాజంపేట చైతన్య ఇంతవరకు ఆ చైతన్యని ఎవరైతే ఇప్పుడు ఆ ఎస్పీ 2 గంటల సేపు క్లాస్ తీసుకొని మొత్తం అతన్ని విచారించారో, ఆ చైతన్య అనే డిఎస్పీని ఎవరైతే ఎస్పీ విచారించారో ఆయన్ని సస్పెండ్ చేశారు. తిరుపతిలో ఎస్పీని, డిఎస్పీని ఎవరైతే 200 కలిసి విచారించిన ఎస్పీని సస్పెండ్ చేశారు, డిఎస్పీని ఏమీ చేయలేదు. అదేవిధంగా తిరుపతిలో అక్కడ జరిగిన మా ఇల్లు కరెక్ట్ గా ఆ యూనివర్సిటీకి ఆపోజిట్ అండి. ఇప్పుడు ఎక్కడైతే జరిగిందో జస్ట్ అక్కడి నుంచి ఒక 100 మీటర్లు ఉంటుంది అంతే. సో నాకు ఏరియా బాధ్యత. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ 1 కిలోమీటర్ ఉండదు, నాట్ ఈవెన్ 1 కిలోమీటర్, 30 కిలోమీటర్ ఉంటుందేమో. అంటే ఇక్కడ జరుగుతుంటే ఎస్యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వాళ్ళు గమ్మ ఉన్నారు, ఏమీ తెలియకుండా. సో అంత జరిగినా కూడా ఆయన కేవలం సస్పెండ్ చేస్తారు, సారీ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇక్కడ వాళ్ళని సస్పెండ్ చేస్తారు. సో ఇక్కడ కూడా కాస్ట్లు ఏమన్నా మన కాస్ట్ అవుతుంది. ఇంకా నేను డిబేట్లో కూడా కాస్ట్ల గురించి మాట్లాడేంత ఇంత దరిద్రమైన పరిస్థితి వస్తుందేమో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ అనుకోలేదు. కానీ కాస్ట్లు కూడా ఇక్కడ వచ్చాయేమో. ఈఎస్పీది ఏం కాస్టు, ఐఎస్పీది ఏం కాస్టు అన్నారు. అవంగానే ఇప్పుడు నిన్న వైసీపీ వాళ్ళు ఇది బలహీన వర్గాలను ఇది చేస్తున్నారు. ఇక్కడ బలహీన వర్గాలు ఎందుకు వస్తారు అసలు? దాడులకు పాల్పడేవాళ్ళు బాధితులు, నిందితులు అంతే. ఎందుకు వస్తాయి కాస్ట్లు? కాదు ఇక్కడ కమోడైనా దొంగతనం చేస్తే దొంగ, దొంగతనం చేస్తే దొంగ, ఇంకోళ్ళైనా దొంగతనం చేస్తే దొంగ. సిఎస్ ఎన్నికల కమిషన్ కి, కేంద్ర ఎన్నికల కమిషన్ కి అబద్ధాలు చెప్పాడు, పచ్చి అబద్ధాలు చెప్పాడు. అబద్ధాల కోరు. ఎందుకన్నా అంటే 10వ తేదీ ఆయన 7వ తేదీ మేము డబ్బులు మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పాడు. మొన్న ఎంతెంత ట్రాన్స్ఫర్ చేస్తామంటే ఓ లిస్ట్ ఇచ్చాడు. 14,156 కోట్లు, దాంట్లో 4,000 కోట్లు ఆల్రెడీ చేస్తాము, ఇంకో 10,000 కోట్లు చేయాలి అన్నాడు. 7వ తేదీ దాన్ని అంటారు ఎన్నికల కమిషన్ దగ్గర పోయారు. 10వ తేదీకి కోర్టు పోయారు, ఒక సింగిల్ పేజ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అంటే లెక్క ఏంటి? ఈ 10,000 కోట్లు ఇస్తామనే కదా. నిజంగా అయితే నిజాయితీగా అయితే ఇస్తాము. 14వ తారీఖు పడిపోవాలి. 10వ తేదీ ఒకవేళ ఈసీ ఒప్పుకొని ఉంటే ఆ యొక్క 10,000 కోట్లు ఉండాలి. సరే, ఈసీ ఒప్పుకోలేదు అంటే 14వ తేదీ మీరు బాగా చూస్తే 14వ తేదీ 4,000 కోట్ల రూపాయలు ఆర్బీఐలో అప్పు తెచ్చుకొని రోజువారీ వచ్చిన ఇంకొక 1,000 కోట్లు తీసుకుని 5,000 కోట్లు మాత్రమే వేశాడు. అంటే ఒకవేళ ఎన్నికల కమిషన్ 10వ తేదీ నువ్వు వేసేసుకో అని చెప్పున్నా కూడా ఖచ్చితంగా పడే అవకాశం లేదు. అబద్ధాలు. అట్లా అదేవిధంగా ఇక్కడ మేము అందరినీ కావాల్సిన 2 రకాలుగా శాంతి భద్రతల దీంట్లో ఆయన ఫెయిల్ అయ్యాడు, ఆర్థికంగా ఫెయిల్ అయ్యాడు, రాష్ట్రాన్ని నడిపించడంలో ఈ సిఎస్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఆయన ఇప్పటికి కూడా మేము వస్తే గ్యారంటీగా విల్ బి ట్రాన్స్ఫరింగ్ హిమ్. ఆయన సస్పెండ్ చేయలేం కాబట్టి విల్ బి ట్రాన్స్ఫరింగ్ హిమ్. బట్ అంత దాకా చేయకపోవడం ఎన్నికల కమిషన్ తీసుకున్న ఒక తప్పు డిసిషన్. ఈసీ ఫెయిల్యూర్స్ కూడా ఉండొచ్చు కదా. ఖచ్చితంగా, డెఫినెట్గా. రైట్. నాగభూషణ్ గారు, ఇందాక మనం అవినీతి, ఇప్పుడు ప్రజలు వీటిని బేస్ చేసుకుని